హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. ఇవాళ నేను మీకు కమ్మకమ్మటి వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. 2 నిమిషాల్లో మీరు చేసేయచ్చు. ఎంత ఈజీనో అంత టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ పెరుగు పచ్చడి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, ఫ్రెష్ పచ్చి కొబ్బరి తీసుకోండి. దీంట్లో ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు వేసుకుని దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకోండి. పచ్చిమిరపకాయ, పచ్చి కొబ్బరి మాత్రమే వేసుకున్నాను. చూడండి, ఇలా చక్కగా పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకోండి. దీంట్లో 2 స్పూన్లు నూనె వేసుకోండి. 2 స్పూన్ల నూనె వేసుకున్నాక బాగా వేడయ్యాక దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టేసుకోండి. పోపు పెట్టుకున్న తర్వాత మనం లేత వంకాయలు తీసుకోండి. ఆ వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. నీళ్ళల్లో వేసుకోకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి కదా. కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి పోపు అయితే చక్కగా వేగిపోయింది. వేగిపోయాక మనం దీంట్లో వంకాయ ముక్కలు వేసేసుకుందాము. వంకాయ ముక్కలు దీంట్లో ఇప్పుడు నేను ఇంగువ కూడా వేసానండి. ఇంగువ వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు చూడండి, వంకాయలు వేసేసాక దీంట్లో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపేసి దీని మీద మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతేనండి. ప్రొసీజర్ అయితే చాలా చాలా ఈజీ. పసుపు వేస్తే మంచి రంగు వస్తుంది మన పెరుగు పచ్చడికి. ఇప్పుడు చూడండి, చక్కగా కలిపేయండి. ఉప్పు కూడా వేసేసాం కదా. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల్లో, వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి ఒక 3 నిమిషాల్లో మన వంకాయలు అయితే చక్కగా మగ్గిపోతాయి. మనం ఏం చేయాలంటే, మనకు కొంచెం నీళ్లు కూడా పైన చల్లేసామంటే, ఒక స్పూన్ నీళ్లు చల్లామంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి వంకాయ ముక్కలు. సో మూత పెట్టేసాం కాబట్టి, ఉప్పు కూడా వేసేసాం కాబట్టి ఒక 2 నిమిషాల్లో అయితే మగ్గిపోతాయి. ఆల్రెడీ మనము కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. కొబ్బరి పేస్ట్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, వంకాయ ముక్కలు మగ్గిపోయాయి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ దీంట్లో వేసేద్దాం. దీంట్లో మీరు కావాలంటే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీరు మిక్సీ పట్టేటప్పుడే వేసుకుని కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇది బాగా చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేస్తే కొంచెం పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఫస్ట్ ఇలా కలిపేసుకుని స్టవ్ అయితే ఆపేద్దాం. ఆపేసిన తర్వాత బాగా ఒక కప్పు పెరుగు తీసుకుందాం. పెరుగుని బాగా చిక్కటి పెరుగు తీసుకోండి. బాగా దానిలా బీట్ చేసేసి దీంట్లో వేసేయండి. వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి కలిపేస్తే కమ్మకమ్మటి వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అన్నంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఇది రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. పుల్కాలకి చాలా మంచి కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఉంటా మీ విజీ.